యోహాను పత్రికలు, పేతురు రాసిన పత్రికలు, యాకోబు పత్రిక, ఇవి జనరల్ ఎపిస్టల్స్ అంటారు. యూదా పత్రిక కూడా. ప్రాముఖ్యంగా వీళ్ళు ముగ్గురు, యాకోబు, యోహాను, పేతురు, వీరు రాసిన పత్రికల యొక్క రిసిపియెంట్స్ ఎవరంటే, టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే యూదా విశ్వాసులు. మొదటి శతాబ్దంలో యూదా మతం నుంచి, యూదా ఆచార సంబంధమైనటువంటి వ్యవస్థ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా రక్షింపబడినటువంటి, మారు మనస్సు పొందినటువంటి విశ్వాసులైనటువంటి హెబ్రీయులు. వీరు అనేకమైనటువంటి శ్రమలు కలగటం ద్వారా చెదిరిపోయారు, ఆయా ప్రాంతాలకి చెదిరిపోయారు. ఆ చెదిరిపోయినటువంటి వారు అనేకమైన శ్రమలు పొందుతున్నారు. పరాయి దేశాల్లో ఉన్నారు, పరదేశులుగా ఉన్నారు. అలాంటి వారు విశ్వాసంలో చెదిరిపోకుండా, వారు తిరిగి మరలా బ్యాక్స్లైడ్ అయిపోకుండా, వారికున్నటువంటి పరిస్థితుల్లో, సఫరింగ్లో వారిని బలపరచడానికి, ప్రోత్సహించడానికి రాసినటువంటి పత్రికలవి. ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, బైబిల్లో ద గ్రేటెస్ట్ ఎంకరేజ్మెంట్ని చూపించే పత్రిక మొదటి పేతురు పత్రిక అన్నాడు. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ పీస్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఎందుకంటే ఈ పత్రిక యొక్క ఫోకస్ ఏంటో తెలుసా? ఈ సఫరింగ్ యొక్క ఉద్దేశాన్ని వాళ్ళకి చెప్తూ, దాని వెనక ఉన్నటువంటి మహిమను వాళ్ళకి గుర్తు చేస్తూ, ప్రభువు కూడా ఏ విధంగా శ్రమను అనుభవించి ఆయన మహింపరచబడ్డారో వాళ్ళకి తెలియచేస్తూ, ఈ కొంచెం కాలమే అవసరాన్ని బట్టి కలిగేటటువంటి శ్రమల ద్వారా మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. బంగారము పరీక్షించబడినట్టుగా విశ్వాసము పరీక్షించబడినప్పుడు, బంగారం ఎట్లాగైతే కొలిమిలో శుద్ధి చేయబడుతుందో, విశ్వాసము, మన క్యారెక్టర్ కూడా శుద్ధి చేయబడుతుంది. ఈ సంగతిని మీరు మర్చిపోవద్దు. దెర్ ఈస్ అ పర్పస్ ఫర్ ది సఫరింగ్ అని వారికి చెప్తూ, వారిని ప్రోత్సహించడానికి రాసినటువంటి పత్రిక. ఈ పత్రిక యొక్క అవుట్లైన్ కనుక మనం చూసినట్లయితే, మొదటి అధ్యాయం యొక్క థీమ్ ఏంటంటే సాల్వేషన్, రక్షణ. రక్షణ గురించినటువంటి విషయాలు అక్కడ వివరిస్తూ వచ్చాడు. రెండవ అధ్యాయము మొదటి 11 వచనాల యొక్క అంశం ఏంటంటే శాంక్టిఫికేషన్, పరిశుద్ధ పరచబడుట. రెండవ అధ్యాయము 12వ వచనం నుండి 3వ అధ్యాయము 12వ వచనం వరకు ఉన్నటువంటి అంశం ఏంటంటే సబ్మిషన్, లోబడుట. 3వ అధ్యాయం 13వ వచనం నుండి 4వ అధ్యాయం 19వ వచనం వరకు ఉన్నటువంటి అంశం ఏంటంటే సఫరింగ్. 5వ అధ్యాయం యొక్క ముఖ్య అంశం ఏంటంటే సర్వీస్. 5 ఎస్లు చెప్పాను. మొట్టమొదటి ఏంటి? మొదటి అధ్యాయం అంతా కూడా సాల్వేషన్, రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రక్షణ. రెండవ అధ్యాయము మొదటి 11 వచనాలు శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట గురించి మాట్లాడుతున్నాడు. రెండవ అధ్యాయం 12 నుంచి 3వ అధ్యాయం 12వ వచనం వరకు సబ్మిషన్, ఏ విధంగా మనము లోబడాలి, మన యొక్క జీవితంలో మనము అనేకమైనటువంటి అథారిటీస్కి ఎట్లా లోబడాలో అక్కడ చెప్తాడు. 3వ అధ్యాయము 13 నుంచి 4వ అధ్యాయం 19 వరకు సఫరింగ్, విచ్ ఈస్ ద మేజర్ థీమ్ ఆఫ్ దిస్ లెటర్. అండ్ 5th చాప్టర్కి వచ్చేసరికి సర్వీస్, సేవ గురించి మాట్లాడతాడు. ఈ మొదటి అధ్యాయము మనం చదివినటువంటి ఈ 2 వాక్య భాగాల్లో ఇంకా మనం ముందుకెళ్ళి చూసినా కానీ, సాల్వేషన్ గురించి రాస్తా ఉన్నప్పుడు మొదటి 2 అధ్యాయాల్లో వాళ్ళకి సాల్యుటేషన్ అంటే వారికి వందనాలు చెప్తూ, పలకరింపు మాటలు చెప్తూ, ఇమ్మీడియట్గా ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ గురించి చెప్తున్నాడు. మనం ఏం చూస్తామయ్యా అంటే ఈ 2 వచనాల్లో ఎవరి గురించి అయితే ఈ మాటలు రాస్తున్నాడో, ఎవరికైతే ఈ పత్రిక రాస్తున్నాడో, చెదిరిపోయినటువంటి సఫరింగ్ సెయింట్స్, పరిశుద్ధులైనటువంటి వారు, పర్సిక్యూట్ చేయబడుతున్నటువంటి అనేక ప్రాంతాలకి చెదిరిపోయినటువంటి వీళ్ళకు రాస్తూ, వారి రక్షణ వెనక ఉన్నటువంటి రక్షణ ప్రణాళిక
ఎంత గొప్పదో ముందు వాళ్ళకి తెలియచేస్తా ఉన్నాడు. సో ఈరోజు మనము ఏమి చూడబోతున్నామయ్యా ఈ 2 వచనాలంటే, ఈ బుక్ యొక్క ఇంట్రడక్షన్ మనం చూస్తాము. గ్రంథకర్త గురించి మనం చూస్తాము. ఆ తర్వాత ఒకే ఒక వచనము, ఆ వచనంలో ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటా వచ్చిందో ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తాం. రండి, మొట్టమొదటిగా హూ ఇస్ ద ఆథర్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? యేసు క్రీస్తు అపోస్తుడైన పేతురు. ఎవరంట? పీటర్. ఈ పత్రిక రాసింది పేతురు. పేతురు ఆయన తను తాను పరిచయం చేసుకున్నాడు పేతురుగా. పేతురు అన్న మాటకి గ్రీక్లో పెట్రాస్ అన్న మాట ఉన్నది. పెట్రాస్ అంటే అర్థం ఏంటి తెలుసా? చిన్న రాయి, బండ కాదు. ఏంటి? రాయి. ఈ ఈ యొక్క సైమన్, సీమోను అనేటువంటి ఈ పేరు అరామిక్ భాషలో, పీటర్ అనేటువంటిది ఇంగ్లీష్ భాషలో, పెట్రాస్ అనేటువంటిది గ్రీక్ భాషలో ఆయన యొక్క పేరు లిటిల్ స్టోన్, చిన్న రాయి అనేటువంటి అర్థము ఇస్తూ ఉంది. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ రాయి అని పేరు కలిగినటువంటి ఈ పేతురు తను రాస్తున్నటువంటి సంఘాన్ని కూడా రాళ్ళనే చెప్తున్నాడు. 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు? సజీవమైన రాళ్ల వలె మనము దేవుని మందిరముగా కట్టబడుచున్నాము. ఒక చిన్న రాయి అయినటువంటి పేతురు సజీవమైన రాళ్ళు అని పిలువబడేటువంటి సంఘానికి ఇంకొక పెద్ద రాయి గురించి చెప్తున్నాడు. ఆయన ఎవరు? బండ. క్రీస్తు అను బండ. అర్థమవుతుందా? అంతేకాదు, పీటర్ గురించి బైబిల్లో కనుక మనం చూసినట్లయితే పేతురు అని, సీమోన్ అని, సీమోను పేతురు, సైమన్ పీటర్ అని ఆయన పేరు పలు విధాలుగా, ఈ 3 పేర్లు ఆయా సందర్భాల్లో చూస్తాం. అక్కడక్కడ సీమోన్ అనే మాట చూస్తాము, పేతురు అన్న మాట చూస్తాము, సీమోను పేతురు అన్న మాట చూస్తాం. సీమోను పేతురు అని చెప్పబడినప్పుడు వేరన్ వెస్బీ అనేటువంటి ఆయన ఏం రాస్తా అంటే, ప్రాబబ్లీ సీమోను పేతురు అనేటువంటిది మానవుడిలో ఉన్నటువంటి ఈ 2 స్వభావాల గురించి తెలియచేస్తుందేమో అంటాడు. ఒకటి పాత స్వభావము, రెండవది నవీన స్వభావము. పాత జీవితము, పాత అలవాట్లు, పాత స్వభావము, పాపానికి సంబంధించినటువంటి ఆ యొక్క దాఖలాలు ఉన్నాయి కదా, అవి అప్పుడప్పుడు మనలో పనిచేస్తూ ఉంటాయి. సైమన్ పీటర్, ఎదుగో యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి మొట్టమొదటిగా సీమోను వచ్చినప్పుడు యేసు ప్రభువు నీవు పేతురువు అన్నాడు. నీ మీద నీ మీద నా సంఘమును కడతాను అంటే పేతురు మీదనే కాదు, కానీ నువ్వు ఏ సత్యాన్ని అయితే ఒప్పుకున్నావో ఆ సత్యము అనేటువంటి ఆ ట్రూత్ మీద నా సంఘాన్ని నేను కడతాను, దాని కొరకు నేను నిన్ను వాడుకుంటాను అన్నట్టుగా పేతురు యొక్క జీవితం యొక్క ఉద్దేశాన్ని ముందుగానే దేవుడు చెప్పటం అక్కడ మనము గమనం చేయాలి. సో కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా ఈ 2 స్వభావాలు పనిచేస్తూ ఉంటాయి. అందుకనే పేతురు యొక్క బలహీన స్థితి గురించి మాట్లాడినప్పుడల్లా మీరు జాగ్రత్తగా నోటీస్ చేయండి, సీమోన్ అన్న మాట ఉపయోగించడం జరిగింది. సో సీమోను సాతానుడు నిన్ను జల్లించుటకు అక్కడ పేతురు అనలా, సీమోను అన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా యోహాను కుమారుడైన సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ద లైఫ్ ఆఫ్ సైమన్, ద లైఫ్ ఆఫ్ పీటర్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ అవర్ లైఫ్స్. బట్ మనము ఆ దేవుని యొక్క కృపచేత బలపరచబడుతూ, దేవుడిచ్చినటువంటి సమాధానాన్ని మన జీవితంలో అనుభవిస్తూ, మనము ఆ యొక్క స్థిరత్వంలోనికి మనం ఎదగటం అనేది మన యొక్క జీవితంలో మనం చూస్తాం. ఎంత బలహీనుడండి పేతురు, ఎంత దుడుకు స్వభావం కలిగిన వాడు బై నేచర్. కానీ అలాంటి పేతురుని, సీమోను లాంటి ఆ వ్యక్తిని ఏ విధముగా దేవుడు బలపరిచాడు, నాయకుడిగా చేశాడు, ఇవన్నీ మనము ఆయన యొక్క బయోగ్రఫీని కనుక మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ద బయోగ్రఫీ ఆఫ్ పీటర్ 4 మాటల్లో కనుక మనం చూసినట్లయితే పీటర్ అండ్ హిస్ బ్రదర్స్. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మొట్టమొదటిగా పేతురుని తీసుకొచ్చింది ఎవరు? సీమోని తన సహోదరుడైన ఆంద్రేయ. యోహాను సువార్త 1వ అధ్యాయము 40 నుంచి 41 వరకు కనుక మనం చూసినట్లయితే అక్కడ విషయాలు ఉంటాయి. ఈ ఆంద్రేయ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చి మేము మెస్సయ్యను కనుగొంటిమి అని ఈయన తీసుకొచ్చాడు. అక్కడే ప్రభువారు సీమోను పేతురు గురించి ఆయన తన జీవితం యొక్క ఉద్దేశాలను బయలుపరచడం మనం చూస్తాం.
ఈయనెవరంటే ఆయన విద్య లేని పామరుడు అని అపోస్తుల కార్యం 4:13 బయట ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, వీరు విద్య లేని పామరులు కదా, జాలర్లు కదా. హి వాజ్ అ ఫిషర్ మ్యాన్, చేపలు పట్టుకునేవాడు, విద్య లేని పామరుడట, ఒక పల్లెటూరు వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తా ఉన్నాడు. అలాంటి వ్యక్తితో యేసయ్య మాట్లాడుతున్నాడు. యు ఆర్ మై చూజన్ వెస్సెల్, యు ఆర్ మై చూజన్ వెస్సెల్. నో మ్యాటర్ వాట్ యు ఆర్ ఇన్ ద సొసైటీ, నో మ్యాటర్ వాట్ యువర్ ఎడ్యుకేషన్ ఈస్, నో మ్యాటర్ వాట్ యువర్ వీక్నెసెస్ ఆర్. నీ బలహీనతలు ఏమైనప్పటికీ, నీ చదువు, నీ డిగ్రీ, నీ క్వాలిఫికేషన్స్ ఏమైనప్పటికీ, నీ సోషల్ స్టేటస్ ఏమైనప్పటికీ, నలుగురిలో నువ్వెవరు అనేది నాకు అక్కర్లేదు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. యు ఆర్ మై చోజన్ వెస్సెల్. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ పేతురు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, పేతురుని ఆయన పిలిచినప్పుడు ఆయన యొక్క జీవితము చాలా గ్లామరస్గా ఏమి లేదు. ఈ లోకంలో అందరూ ఆహా ఓహో పేతురా ఎంత గొప్పోడో అనేటట్టుగా ఏమి లేదు. ఆయన బుద్ధిహీనులను, బలహీనులను, లేకపోతే ఈ లోకంలో ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడంట. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? పీటర్. అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? మనమే. అర్థమవుతుందా? రెండోది కనుక మనం చూసినట్లయితే పీటర్ అండ్ హిస్ బోస్టింగ్. ఈ పేతురు మామూలుడు కాదు. 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ వేయబడినటువంటి ముందు రోజు రాత్రి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో ప్రాముఖ్యమైన సమయం అది, ప్రాముఖ్యమైన కాన్వర్జేషన్. ఆయన ఇంకా కొన్ని గంటల్లో సిలువ వేయబడి కొన్ని దినాల్లో ఆయన వచ్చిన పనిని ముగించి భూమిని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. తన శిష్యులతో కూర్చొని ఆయన ఏకాంతంగా మాట్లాడి అనేక విషయాలు చెప్తా ఉన్నాడు. ఇదిగో మీరందరూ అభ్యంతరపడతారు, ఎందుకంటే మనుష్య కుమారుణ్ణి వాళ్ళు వచ్చి బంధించి సిలువకు అప్పగిస్తారు, మరణించాడు. ఆయన సిలువను గురించినటువంటి సంగతులు చెప్పటం ప్రారంభించగానే ఇప్పుడు సీమోను పేతురు ఏమన్నాడు తెలుసా? వీరందరూ అభ్యంతరపడినను నేను నీ విషయమై అభ్యంతరపడను. నీ సంగతి ఏదో నువ్వు చూసుకోవచ్చు కదా, నీ సంగతి ఏదో నువ్వు చూసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడను. యేసయ్య ఏమన్నా తెలుసా? సీమోను కొంచెం ఆగు, అసలు అభ్యంతరపడేది నువ్వే ఫస్ట్. ఈరోజు రాత్రి నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు బ్రొంకుతావు. కోడి కూయక ముందే, అది కూడా కనీసం అప్పుడైనా తగ్గాడా మనడు? ఏమన్నాడు? నీ కొరకు చెరసాలకైనా వస్తా, జైల్లోకైనా వస్తా, చావనైనా చస్తా, నేను మాత్రము. సో ఇక్కడ ఏం వినపడుతుందండి? నేను ఐ విల్ డూ దిస్ ఫర్ యూ, ఐ విల్ నాట్ లైక్ దిస్. నేను వాళ్ళలాంటి వాడిని కాదు, నేను వీళ్ళలాంటి వాడిని కాదు, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని. దేవుని కొరకు ఆయనకున్న ప్రేమ వాస్తవమే కావచ్చు, కానీ ఆయనకున్న బలహీనతని ఎరగనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యు మే జెలస్ ఫర్ గాడ్, గుడ్, బట్ యు మస్ట్ నాట్ బి సెల్ఫ్ సఫిషియంట్ అండ్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ యువర్ లైఫ్. దట్ ఈస్ సో డేంజరస్. ఇక్కడ పేతురు యొక్క నోట ఏమాట వస్తుందో తెలుసా? ఐ. దిస్ ఐ వైరస్ ఈస్ వెరీ డేంజరస్. పేతురు చాలా డంబముగా ఆయన మాట్లాడుతున్నాడు. తన జీవితంలో ఒక చేదైనటువంటి, కఠినమైనటువంటి ఆ అనుభవాల్ని, పాఠాలని నేర్చుకోవాల్సి వచ్చింది. పీటర్ అండ్ హిస్ బిట్రాయల్ అంటే తన లైఫ్ని ఒక స్నాప్ షాట్స్ లాగా చూస్తున్నాం అంతే. మొట్టమొదటిది పీటర్ అండ్ హిస్ బ్రదర్స్, పీటర్ అండ్ హిస్ బోస్టింగ్, పీటర్ అండ్ హిస్ బిట్రాయల్. విత్ ఇన్ నో టైమ్ పిరికివాడైపోయాడు. భయం వచ్చేసింది. చూసారా? ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సెల్ఫ్, ద కాన్సిక్వెన్స్ ఆఫ్ లీవింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప నాకు అక్కర్లేదు, దేవుని సహాయం నాకు అక్కర్లేదు, నాకు చదువు ఉంది, నాకు బలం ఉంది, నాకు అనుభవం ఉంది, డబ్బు ఉంది, లేకపోతే నా చుట్టూ మంది మార్బలం ఉంది, నేను అలాంటి వాడిని ఇలాంటి వాడినని ఎప్పుడైతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబెట్టడానికి ట్రై చేస్తావో ఆల్రెడీ ఒకసారి మునిగిపోయావు సముద్రంలో. కానీ ఇప్పుడు మునిగిపోయినటువంటి ఈ మునక ఇంకా చాలా లోతైన మునక ఇది. దిస్ డిప్ ఈజ్ సో డీపర్ అండ్ డేంజరస్ దాన్ దట్ డిప్. ఇప్పుడు ఆయన ఏ స్థితికి వెళ్ళిపోయింటే భయం వచ్చేసింది, పిరికితనం వచ్చేసింది.
ఒక చిన్న పిల్లను చూసి ఇదిగో భయపడతా ఉన్నాడు. వెంటనే ఇదిగో ఆయన నేను ఎరగను, ఆయన నేను ఎరగను, ఆయన నేను ఎరగనని ఏం చేస్తున్నాడు? ఒట్టు పెట్టుకొని మరి బొంకుతున్నాడట ఆ పేతురు. ద వీకెస్ట్ మూమెంట్ ఆఫ్ హిస్ లైఫ్, ద వీకెస్ట్ మూమెంట్ ఆఫ్ హిస్, తన జీవితంలో ఈ అనుభవాన్ని ఎప్పుడు మర్చిపోయాడండి. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ప్రభుకి ఈ సంగతి తెలుసు. పేతురు అంత బలహీనుడని తెలుసు. పేతురు అక్కడ బొంకుతాడని తెలుసు. ఆయన నడి రోడ్డు మీద నువ్వెవరో నాకు తెలియదని ఆయన పేతురు యేసు ప్రభుని బొంకుతాడని తెలుసు. బట్ స్టిల్ పేతురుని ప్రేమించాడు ఆయన. పేతురునే నాయకుడిగా ఎంచుకున్నాడు ఆయన. మన బలహీనతలు ఎరిగి మనల్ని ప్రేమించిన దేవుడైనా. మన లైఫ్లో ఎప్పుడు కూడా యేసయ్య వచ్చి నువ్వు ఇలాంటి వాడు అని నేను అనుకోవాలా అండట. చెప్పండి ఏంటి? నువ్వు ఇలాంటి వాడు అని నేను అనుకోలేదు అని ప్రభు ఎప్పుడు అనడు. ఎందుకు చెప్పండి? మనం అలాంటి వాళ్ళమని ఆయనకి ఎప్పుడో తెలుసు. మనుషులు అంటారు నువ్వు ఇలాంటి వాడు అని నేను అనుకోలేదు, నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు, నువ్వు ఇలా మాట్లాడతావని నేను అనుకోలేదు. అందరూ ఒక వైపు నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. నువ్వే, ఇంకెవరో కాదు. పీటర్ అందరూ చేస్తే ఓకే, నువ్వు ఇలా చేస్తావా? పేతురే ఫస్ట్ చేసింది. గాడ్ నోస్. ఆయన తెలుసు అండి. మన జీవితం ఏంటో తెలుసు, మన బ్రతుకేంటో తెలుసు, మన బలహీనతలు ఏంటో తెలుసు, ఎన్నిసార్లు మనం బొంకామో కూడా తెలుసు. మేబీ పేతురు 3 సార్లే ఒక్క సందర్భంలో, మనం ఎన్ని వందల సార్లు ఎన్ని సందర్భాల్లో. అండ్ ఫైనలీ పీటర్ అండ్ హిస్ బర్డెన్, దేవుడు ఆయనకు అప్పగించిన భారము, బాధ్యతలు. యేసు క్రీస్తు ప్రభువారు పేతురు గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? చూడండి, లూకాసు సువార్త 22వ అధ్యాయము. లూకాసు సువార్త 22వ అధ్యాయంలో అదే కాంటెక్స్ట్లో ప్రభు మాట్లాడుతున్నాడు పేతురుతోటి. 32వ వచనంలో ఏమంటున్నాడు? నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరును స్థిరపరచమని చెప్పాను. దాట్స్ ద మినిస్ట్రీ. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి ఈయన? తన సహోదరులను స్థిరపరిచే బాధ్యత, తన సహోదరును బలపరిచేటటువంటి బాధ్యత. ఇదిగో నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను, నేనెంతో బలహీనుడును, ఎన్నో విషయాలు తప్పిపోయాను. ఒకసారి నడి సముద్రంలో మునిగిపోయాను, ఇంకొకసారి నడి రోడ్డు మీద ప్రభుని ఆయన ఎవరో నాకు తెలియదని బొంకిన వాడిని, ఎన్నోసార్లు దుడుకుగా ప్రవర్తించిన వాడిని. ఇదిగో అలాంటి నా జీవితంలో ఆయన చేసిన మేలులు, ఆయన నన్ను ఏ విధంగా ప్రిపేర్ చేశాడో, ఆయన నన్ను ఏ విధంగా విడిచిపెట్టకుండా, గివప్ చేయకుండా ఆయన నన్ను పట్టుకున్నాడో, ఇదిగో మీరు ఒకసారి చూడండి నా లైఫ్ని. మేబీ ఫ్రమ్ హిస్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వారిని బలపరచడానికి, స్థిరపరచడానికి ఇప్పుడు పెన్ను పట్టుకున్నాడు, పూనుకున్నాడు, పత్రికలని రాస్తా ఉన్నాడు. ప్రియమైన వారలారా, చూసారా మినిస్ట్రీ? యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా మనం అదే చూస్తాం. నా గొర్రెలను మేపుము, నా గొర్రె పిల్లలను కాయము, ఫీడ్ మై ల్యాంబ్, టెండ్ మై ల్యాంబ్ అని ప్రభువు చెప్పినటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి భావం ఏంటంటే, పేతురు ఒకానొక దినం వస్తుంది, నీవు నీ సహోదరులను ఏం చేయాలి? బలపరచాలి, వారిని స్థిరపరచాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. ఇప్పుడు పేతురు ఈ పత్రికల ద్వారా చేస్తున్న పని ఏంటంటే, ప్రభువు తానుకు అప్పగించినటువంటి ఈ పరిచర్య, స్థిరపరిచే, ప్రోత్సహించే పరిచర్యను ఇక్కడ చేస్తా ఉన్నాడు. పీటర్ అండ్ హిస్ బ్రదర్స్, పీటర్ అండ్ హిస్ బోస్టింగ్, పీటర్ అండ్ హిస్ బిట్రయల్, అండ్ పీటర్ హిస్ బర్డెన్. ఆయన బర్డెన్ ఈ పత్రికలో మనము చూస్తాం. అంతేకాకుండా మనం ఒకసారి కనుక చూసినట్లయితే ఇక్కడ పేతురుతో పాటు ఇంకెవరున్నారు? 12వ వచనం చూడండి, 5:12. మిమ్మల్ని హెచ్చరించుచు ఇది ఏ దేవుని సత్యమైన కృపని సాక్ష్యమిచ్చుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడు నేను ఎంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ పత్రికని ఎవరి చేత పంపించాడంట వాళ్ళకి? సిల్వాను. సిల్వాను అన్న సీలా, సైలస్ అన్న ఒకటే. సీలా ఎక్కడ కనిపిస్తాడు మనకి? అపోస్తుల కార్యంలో. ఎవరితో కనిపిస్తాడు? పౌలుతో కనిపిస్తాడు. ఓకే, పౌలు బర్నబా కలిసి మొదటి మిషనరీ జర్నీ చేశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జాన్ మార్క్ను బట్టి డిస్ప్యూట్స్ వస్తాయి.
వీళ్ళు 2 టీమ్స్ అయిపోయారు. పౌలు, శీల ఒకవైపు వెళ్ళారట. తర్వాత మార్కును వెంట పెట్టుకొని బర్నబా ఇంకొక వైపు వాళ్ళు సువార్త పని కోసం వెళ్ళారు. కాబట్టి ఈయన ఎవరంటే 15వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే యెరూషలేములో ఉన్నటువంటి వారిలో ఒక సంఘ పెద్ద లాంటి వాడు, అ చీఫ్ పర్సన్ ఇన్ జెరూసలేం చర్చ్. అంతేకాకుండా అతని గురించి చెప్పని మాట అంటే ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక బోధకుడు అని సిల్వాను గురించి చెప్పబడింది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పౌలుతో కలిసి సేవ చేసినటువంటి ఈ సిల్వాను ఇప్పుడు ఎవరితో కనిపిస్తున్నాడు? పేతురుతో కనిపిస్తున్నాడు. ఇప్పుడు పేతురు సిల్వానుతోటి ఈ పత్రిక పంపిస్తున్నాడు. ఎక్కడున్నటువంటి వారికి అంటే ఎక్కడున్నారంటే వీళ్ళందరూ ఎక్కడ చెదిరిపోయారు? ఎక్కడెక్కడ చెదిరిపోయిన వారు వీళ్ళు? పొంతు, గలతియా, కపదొకియా, ఆసియా, బిథూనియా అను ప్రాంతంలో దేశంలో ఎందుకు చెందిన వీళ్ళందరూ కూడా మైనర్ ఏషియా చుట్టూ ఉన్నటువంటి ప్రావిన్స్ అంటారు వీటిని. ఇదంతా కూడా రోమా ప్రభుత్వం యొక్క గవర్నెన్స్ లో ఉన్నటువంటి ప్రాంతాలు. మేబీ పౌలు, శీలలు ఈ ప్రాంతాల్లో ముందు పరిచర్య చేస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి అనేక మంది యూదా విశ్వాసుల గురించినటువంటి సమాచారం వీళ్ళకి అందుంటది. మేబీ పేతురు వాళ్ళని బలపరచడానికి సిల్వాను చేత ఈ పత్రికను రాసి వాళ్ళకు పంపించడం మనము చూస్తున్నాం. రెండవదిగా పేతురు తన గురించి ఏం చెప్పుకుంటాడంటే పేతురు యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు, అపోస్టల్. పేతురు తన గురించి ఏం చెప్తున్నాడంటే అపోస్తులుడను. అపోస్తులన్న మాటకు అర్థమేంటంటే పంపబడినవాడు, దేవుని చేత పంపబడినటువంటి వారు మనమందరం కూడా. యోహాను సువార్త 15:16 అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. ఎందుకని? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. దట్ యు మే గో అండ్ బేర్ ఫ్రూట్. మీరు వెళ్ళి ఫలించినట్లుగా మీ ఫలము నిలిచి ఉన్నట్లుగా నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. గ్రేట్ కమిషన్లో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. అది కేవలం 12 మందికి మాత్రమే ఇచ్చినటువంటి ఆజ్ఞ కాదు. ఆ 12 మంది ద్వారా సంఘానికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. మనమందరము కూడా ఎవరంటే సెంట్ వన్, పంపబడిన వారము. అపోస్తులుడైన అభిషేక్ అని పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ టైటిల్ పెట్టుకోదగినంత గొప్పవాళ్ళం కాదు, అర్హులం కూడా కాదు మనము. కానీ అపోస్టలిక్ మినిస్ట్రీలో మనమందరం ఎవరు? పాలివారమే. ఎందుకంటే మనము కూడా లోకంలోనికి పంపబడ్డాము. నా తండ్రి నన్ను పంపినట్లుగా నేను మిమ్మును లోకంలోనికి పంపుచున్నానని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు తన శిష్యులతోటి. కాబట్టి లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా మనం ఉండాలంటే లోకంలో ఉండాలి. కానీ లోకం యొక్క సంబంధ బాంధవ్యాలు లేకపోతే లోకం యొక్క మాలిన్యం అంటకుండా జీవించాలి. కాబట్టి మనం ఎవరంటే వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. చెప్పండి, వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకము నాకు చెందిన వారము కాదు. లోకం అంటే ఇక్కడ దేశం అని కాదు. లోకం అన్న మాటని చాలా మంది అర్థం చేసుకొని, అంటే మీరు భారతీయులు కాదా, భారతదేశం అంటే మీకు ప్రేమ లేదా, మీరు అని మీకు పేట్రియాటిజం లేదా అన్నట్లుగా ఆ మాటను చూస్తున్నారు. దేవుని యొక్క వాక్యము లోకము అన్న మాటకి ఇక్కడ అర్థమేంటంటే ఈ లోకములో ఉన్నటువంటి ఈవిల్ సిస్టమ్, ఈ లోకములో ఉన్నటువంటి దేవునికి, దేవుని యొక్క పరిశుద్ధతకు, నీతికి, సత్యానికి, యథార్థతకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటి ఈ ఈవిల్ సిస్టమ్ గురించి మాట్లాడుతూ ఉంది. దానికి సంబంధించిన వారము కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ మనం ఎక్కడ ఉండాలి? లోకములోనే ఉండాలి. ఎందుకంటే లోకమును ప్రభావితం చేయడానికి. అపోస్తుల గురించినటువంటి లిస్ట్ కనుక మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 2-4 వరకు, మార్క్స్ సువార్త 3వ అధ్యాయము 16-19 వరకు, లూకా సువార్త 6వ అధ్యాయము 14-16 వరకు, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 13-16. 4 లిస్టులు ఉన్నాయి బైబిల్లో. అపోస్తుల యొక్క పేర్లు రాయబడినటువంటి లిస్టులు ఎన్ని? మత్తయి సువార్త 10వ అధ్యాయము 2-4 వరకు, మార్క్స్ వార్త 3వ అధ్యాయము 16-19 వరకు, లూకాస్ వార్త 6వ అధ్యాయము 14-16 వరకు, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 13-16 వరకు. ఈ 4 వాక్య భాగాల్లో అపోస్తుల యొక్క పేర్లు లిస్టు అక్కడ రాయబడి ఉన్నాయి. అయితే ప్రతి వాక్య భాగంలో కూడా అపోస్తుల యొక్క జాబితాలో మొదటి పేరు ఎవరిదో తెలుసా? పేతురుదే. మొదటి పేరు పేతురుదే. ఇట్ ఈస్ నాట్ యాక్సిడెంటల్.
ఇట్ ఈస్ నాట్ బై చాయిస్, ఇట్ ఈస్ ఇంటెన్షనల్. ఆ లిస్టులో మనకేం అర్థమవుతుందంటే పేతురు యొక్క జీవితం పట్ల దేవుడికున్నటువంటి ఉన్నతమైన ఉద్దేశము. హీ మస్ట్ బి ద లీడర్ ఆఫ్ ద అపోస్టలిక్ బ్యాండ్. హీ మస్ట్ బి ద లీడర్ ఆఫ్ ద ఫస్ట్ చర్చ్. దేవుని యొక్క రాజ్యం యొక్క తాళపు చెవులు కలిగినటువంటి వాడు. అధికారం తాళపు చెవులటే దేవుడు ఆయనకి ఇచ్చాడు. అంతేకాకుండా ఈ పత్రిక ఎప్పుడు రాస్తుండొచ్చు అంటే సమ్వేర్ అప్రాక్సిమేట్లీ AD 64లో రాస్తుంటారని చెప్తారు. ఈ పత్రికను ఎక్కడి నుంచి రాస్తానంటే 13వ వచనం చూడండి, 5:13 ఏమంటున్నాడు? బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడిన మార్కును మీకు వందనములో చెప్పుచున్నారు. బబులోన్ అంటే బాబులోన్. బబులోన్లో నుంచి రాశాడా? బబులోన్ అంటే మనము దానియేలు గ్రంథంలో చూసిన బబులోనా? ఏ బబులోను? ఈయన బబులోనికి వెళ్ళినట్లుగా లేదు, బబులోన్లో సేవ చేసినట్టుగా ఏమీ లేదు చరిత్ర. కానీ బాబులోన్ అనేటువంటి వర్డ్ చాలామంది వేదాంత పండితులు చెప్పేది అగ్రి ఏదేనంటే రోమ్ని ఇక్కడ బాబులోన్ అనేటువంటి నామంతో సంబోధిస్తూ ఈ మాట రాస్తుంటాడని చెప్తారు. ప్రాబబ్లీ ఈ పత్రిక ఎక్కడి నుంచి రాస్తాడు? రోమ్ నుంచి. ఈ పత్రిక యొక్క థీమ్, మెయిన్ ఉద్దేశం ఏంటంటే హోప్ ఫర్ ద సఫరింగ్ సెయింట్స్. శ్రమల్లో ఉన్నటువంటి వారికి నిరీక్షణ గురించి రాస్తా ఉన్నాడు. ఇందాక మనం చూసినట్లయితే పౌలు, పేతురు, యోహాను రాసిన పత్రికలను మనము ఈ యొక్క గ్రంథములో మనం చూస్తాం. పౌలట విశ్వాసానికి అపోస్తుడట. పౌలు చెప్పండి, విశ్వాసానికి అపోస్తలుడు. అంటే పౌలు రాసినటువంటి లెటర్స్ కనుక మనం చూస్తూ ఉంటే దాంట్లో సెంట్రల్ థీమ్గా మనకు మేజర్గా కనపడేదంటే విశ్వాసము, విశ్వాసము, విశ్వాసము. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన రోమాపత్రిక. మీరు విశ్వాసం ద్వారానే రక్షించబడ్డాడు, అది మీ క్రియల వల్ల కాదు, గలతీయులకు రాసిన పత్రిక. ఇదిగో విశ్వాసం యొక్క జీవితం ఎలా ఉంటుంది, మనము హెబ్రీ పత్రిక. ఈ విధంగా మనం చూస్తూ ఉన్నట్లయితే ఫెయిత్, 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 ఫెయిత్. యోహాను గనుక మనం చూసినట్లయితే ప్రేమకు అపోస్తలుడట. లవ్. ఆయన సువార్తలు చదివినా, పత్రికలు చదివినా సెంట్రల్గా మనకు కనపడే డామినెంట్ థీమ్ ఏంటంటే లవ్, ప్రేమ. అండ్ దెన్ పేతురును గనుక మనం చూసినట్లయితే నిరీక్షణకు అపోస్తలుడట. అపోస్టల్ ఆఫ్ హోప్, అపోస్టల్ ఆఫ్ ఫెయిత్, అపోస్టల్ ఆఫ్ లవ్ అండ్ అపోస్టల్ ఆఫ్ హోప్. నిరీక్షణ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవి మూడు నిలుచును. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. వీరు ముగ్గురు 3 డిపార్ట్మెంట్లు తీసుకున్నారు. 3 మేజర్ థీమ్స్ మీద వాళ్ళు ఫోకస్ చేసి సంఘాలని బలపరుస్తూ వచ్చారు. రైట్. ఈ 2 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే తెలుగులో మొదటి వచనం రాస్తుంది, ఇంగ్లీష్లో అయితే 2వ వచనంలో రాస్తుంది. ఈ 2 వచనాలు కలిపి బైబిల్లో మనం చూస్తాము. చాలా డాక్ట్రినల్ ట్రూత్స్ ఈ ఒక్క వచనంలో రాసి పెట్టారండి. ఒకే ఒక వచనంలో ఇన్ని డాక్ట్రినల్ ట్రూత్సా? అదే పేతురు రైటింగ్ స్టైల్. ఆయన కొద్ది చిన్న ఆ ప్యాసేజ్లోనే తను చాలా విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాడు. ఫిలాసాఫికల్గా వివరించాడు, టక 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 చెప్తాడు. వాటిని అన్ప్యాక్ చేయడానికి మనకు బుర్రపోతుంది అనమాట. అంత డీప్ ట్రూత్స్ని సింపుల్గా ఆయన చెప్పేస్తాడు. ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయో ఒకవేళ నేను చదువుతాను చూడండి. ఎన్ని విషయాలు ఉన్నాయంటే ఇక్కడ ఏర్పరచబడిన అన్న మాటలో కనుక మనం చూసినట్లయితే ద డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ మనం చూస్తాము. భవిష్యత్ జ్ఞానమును బట్టి అన్న మాటను మనం చూసినట్లయితే గాడ్స్ ఫోర్ నాలెడ్జ్, ప్రీ డెస్టినేషన్, ముందుగా దేవుడు నిర్ణయించును అన్నటువంటి ఆ ప్రీ డెస్టినేషన్ డాక్ట్రిన్ మనం చూస్తాం. పరిశుద్ధ పరచబడిన వారై లేదా పరిశుద్ధ పరచబట్టు కన్న మాటలు మనం చూసినట్లయితే డాక్ట్రిన్ ఆఫ్ సాంక్టిఫికేషన్ మనం చూస్తాము. ప్రోక్షణ రక్తము అన్నప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్, ప్రత్యేకంగా అటోన్మెంట్ మనం చూస్తాం. అక్కడ తండ్రి గురించి, ఆత్మ గురించి, కుమారుడు గురించి చెప్తున్నాడంటే ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ గురించి మనం చూస్తాం. అంతేకాకుండా అక్కడ గ్రేస్ అండ్ ఫెయిత్ అనేటువంటి 2 ఇంపార్టెంట్ థీమ్స్ని మాట్లాడుతున్నాడు. చూడండి, జస్ట్ 2 వచనాలు. ఆ 2 వచనాలు ఒక వచనం అంతా కూడా వాళ్ళని పలకరించడానికి అయిపోయింది, తను పరిచయం చేయడానికి అయిపోయింది. మిగిలిన ఒక్క వచనంలోనే ఎన్ని విషయాలు ఉన్నాయంటే ఈ థీమ్స్ని కనుక మనం ఒక్కొక్కటి స్టడీ చేయాలంటే 1 year పడుతుంది. ఇన్ జస్ట్ 1 verse ఎన్ని ఉన్నాయి చెప్పండి?
ఏర్పరచబడిన వారం అంటున్నాడు. దేవుని భవిష్యత్ జ్ఞానంలో మనం ఉన్నామంటున్నాడు. పరిశుద్ధపరచబట్టానికి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రోక్ష రక్తము ద్వారా కలిగిందంటున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉందంటున్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క కృప సమాధానాల గురించి చెప్తూ ఏమంటున్నాడు తెలుసా? విధేయులగుటకు అంటున్నాడంటే ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ గురించి చెప్తా ఉన్నాడు ఇన్ దిస్ వన్ సింగిల్ వర్స్. ఈ విషయాలు మనకి ఏమి తెలియజేస్తున్నాయంటే, ఇప్పుడు రండి మనం అసలు థీమ్లోకి వచ్చాం. ద ప్లాన్ ఆఫ్ గాడ్ సాల్వేషన్, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. రైట్. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ద ఎలక్షన్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఏర్పాటు, నిర్ణయం ఇది. నీ రక్షణను ఎవరు ముందుగా నిర్ణయించారట? ఎవరు ప్లాన్ చేశారు? దేవుడు నిర్ణయించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు కనుక మనం కనుక చదివితే అక్కడ పౌలు భక్తుడు కూడా ఈ యొక్క ఏర్పాటు గురించి, ఈ నిర్ణయాన్ని గురించి చాలా అద్భుతంగా వివరిస్తాడు. చూడండి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ 2 ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటో తెలుసా? ముందుగా నిర్ణయించుకొని, ముందుగా ఏర్పరచుకొనెను. ఇట్ ఈస్ ద అపాయింట్మెంట్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ద ఎలక్షన్ ఆఫ్ గాడ్. ఆయన ముందుగానే ఏం చేశాడా? నిర్ణయించాడు. ఆయన నిర్ణయించినటువంటి నిర్ణయం చొప్పున నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. గుండె పగిలిపోతుంది దీని గురించి ఆలోచన చేస్తే. మనకు అర్థం కానటువంటి మర్మయుక్తమైనటువంటి సత్యం ఇది. ఏంటో తెలుసా? గాడ్ ద ఫాదర్ హ్యాస్ అపాయింటెడ్ యువర్ సాల్వేషన్ అండ్ హీ ఎలెక్టెడ్ యూ ఫర్ దట్ సాల్వేషన్. ఎప్పుడయ్యా అంటే జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే ఈ సృష్టి ఆరంభము కాక మునిపే నువ్వు దేవుని యొక్క మైండ్లో ఉన్నావు, దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఉన్నావు. బిఫోర్ హ్యాండ్, ముందుగానే ఆయన నిర్ణయించి. అంతేకాకుండా ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపి ఆ కలువరి శిలువ మీద ఆయన మన కొరకు బలిగా అర్పించి ఆ శిలువ దగ్గరికట, ఆ కుమారుని దగ్గరికట మనల్ని ఆకర్షించాడంట. ఎందరైతే తండ్రి ఆకర్షిస్తారో వారే కుమారి వద్దకు వస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. He has drawn us nearer to his son Jesus Christ and to the cross. ఆయన ఏర్పాటు చేయటమే కాదు, ముందుగా నిర్ణయించటమే కాదు, ఆయన నీకు సువార్త వినిపించి తన కుమారుని దగ్గరికి నిన్ను ఆకర్షించుకున్నాడట. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఏర్పాటు. ఈ ఏర్పాటు గురించి, ఈ ఎలక్షన్ గురించి కనుక మనం చూస్తే, మీరింటికి రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం చదువుకోండి. ఆ 9వ అధ్యాయంలో సావర్నిటీ ఆఫ్ గాడ్ లో దేవుని యొక్క ఏర్పాటు మన పట్ల ఎలా ఉందని చెప్తూ ఆయన ఏమంటాడో తెలుసా? ఈ ఏర్పాటు అనేది అన్కండిషనల్. ఈ ఏర్పాటు ఎలాంటి చెప్పండి? అన్కండిషనల్. అంటే మనలో ఏదో గొప్పతనాన్ని చూసో, మనం మంచివారమనో, లేకపోతే ఈ లోకములు అందరికంటే మనం శ్రేష్ఠులమనో మన క్వాలిఫికేషన్స్ చూసి ఆయన కండిషన్స్ నెరవేర్చాం కాబట్టి మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. ఏశావుని ఎందుకు తృణీకరించావు, యాకోబుని ఎందుకు నువ్వు ప్రేమించావయ్యా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఇట్ ఈస్ అన్కండిషనల్ అన్నాడు. ఎందుకు అన్కండిషనల్ అంటే పిల్లలైన ఇద్దరు పుట్టక మునిపే వారు మేలైనను కీడైను చేయక మునిపే నా ఏర్పాటు జరిగిపోయింది అన్నాడు. వాళ్ళు పుట్టిన తర్వాత ఒకడు మంచోడయి ఒకడు చెడ్డోడయి ఆ తర్వాత నేను ఎన్నుకుంటే అది కండిషనల్ అవుతుంది. కానీ వారు గర్భములో పుట్టక మునిపే మనం చూసాం కదా, జగత్తు పునాది వేయబడక మునిపే నేను యాకోబుని ఎన్నుకున్నాను అన్నప్పుడు ఆ ఎంపిక అనేది యాకోబు యొక్క క్రెడిట్స్ని బట్టి కాదు, ఏషియా యొక్క డిమెరిట్స్ని బట్టి కూడా కాదు. అఫ్ కోర్స్ వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత తయారయ్యారు, అది నాకు తెలుసు ముందే. కానీ దానిని ముందే ఎరిగాను కాబట్టి వీడు ఎలాగో పాడైపోతాడు, వీడు బాగుపడతాడు కాబట్టి వీళ్ళని ఎంచుకుందాం. నో, ఇట్ ఈస్ అన్కండిషనల్. రెండోది కనుక మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క కృప తప్ప మరి ఇంకొకటి ఆ ఏర్పాటులో లేదు. మూడోదిగా చూసినట్లయితే ఇట్ ఈస్ పర్సనల్.
దేవుని యొక్క ఈ ఎలక్షన్ అనేది వ్యక్తిగతమైనది. ఈ తెగ వాళ్ళందరూ రండి అంటలా దేవుడు, ఈ కులం వాళ్ళందరూ రండి అంటలా దేవుడు, ఈ భాష మాట్లాడే వాళ్ళందరూ రండి అంటలా దేవుడు, ఈ దేశం వాళ్ళందరూ రండి అంటలా దేవుడు. దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు పర్సనల్గా, ఇండివిజువల్గా ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ వాక్చనము, ఈ వాక్యములో ఎవరున్నారా అంటే నువ్వున్నావు, నేను ఉన్నాను. ఇండివిజువల్గా దేవుడు వ్యక్తిగతంగా నిన్ను ఎరిగాడు, వ్యక్తిగతంగా నిన్ను నిర్ణయించాడు, వ్యక్తిగతంగా ఆయన ఎంచుకున్నాడు, వ్యక్తిగతంగా ఆయన నిన్ను తన కుమారు దగ్గరికి ఆకర్షించాడు. ఈ ఏర్పాటు జగత్తు పునాది వేయబడక మునిపే నీ కోసం ఇండివిజువల్గా, పర్సనల్గా జరిగింది. ఇది నువ్వు నేర్చుకోవాల్సింది. రక్షణ ప్రణాళికలో ఎలక్షన్ గురించి మనకు అర్థం కావాలి. మొట్టమొదటిది అన్కండిషనల్, ప్యూర్లీ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మూడోది పర్సనల్. నాలుగోది ఏంటో తెలుసా? పర్పస్ఫుల్, ఉద్దేశపూర్వకమైనది. దేవుడు ఏదో టైం పాస్ కోసం చేయలేదు. నీ జీవితం, నా జీవితంలో ఆయన ఎంపిక అనేది ఒక ఉద్దేశంతో కూడినది. అది దేవుడు తను నెరవేర్చుకున్నాడు. పేతురుని పిలవడంలో ఉద్దేశం ఉంది. మత్తయిని, ఆ ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నటువంటి మత్తయిని పిలవడంలో ఉద్దేశం ఉంది. శిష్యులను ఏర్పాటు చేసుకోవడంలో ఉద్దేశం ఉంది. నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవడంలో కూడా ఏమున్నది అంటే దేర్ ఈస్ అ పర్పస్ ఆఫ్ గాడ్. మొట్టమొదటిగా మనం ఏం చూస్తున్నామంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానములో మనమందరము ఏర్పరచబడిన వారు అంటున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రోక్షణ రక్తము ద్వారా, తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు యొక్క ప్రోక్షణ రక్తం, ద సాక్రిఫైస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మొట్టమొదటి ఎలక్షన్ గురించి మాట్లాడుతుంటే రెండవది అటోన్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుని యొక్క ఏర్పాటు, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క బలిదానము. నీ కొరకు, నా కొరకు యేసు క్రీస్తు ప్రభువారు ఏ విధముగా ఆయన మన రక్తం కార్చవలసి వచ్చింది. ఆ ఏర్పాటులో నీవు నేను రక్షించబడడానికి కుమారుడైన క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయన మన కొరకు గొర్రె పిల్లవలే తన ప్రాణాన్ని బలిదానము చేయవలసి వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడననియు, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఏంటట? రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ జరగదు. మరి ఏ రక్తము? చూడండి, మొదటి అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు పేతురు రాసిన పత్రికలో? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమునగు నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని ఎరుగుదురు. ఎందుకయ్యా మమ్మల్ని విమోచించావు? ఎందుకు? ఇదిగో అమూల్యమైనటువంటి ఆ నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క రక్తమును మా కొరకు చిందించావంటే 18వ వచనంలో ఏమంటున్నాడు? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన మీరు విడిచిపెట్టుటకు అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము, క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మన కొరకు ఆయన చిందించవలసి వచ్చింది. యేసు క్రీస్తు ప్రభు యొక్క బలియాగం ఎలాంటిదో ఒక 4 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు క్రీస్తు ప్రభు యొక్క బలియాగము మొట్టమొదటిది, ఇట్ ఈస్ అ వాలంటరీ డెత్. ఎలాంటి మరణం అది? వాలంటరీ డెత్. ఎవరైనా ఆయన ప్రాణాన్ని తీశారా? ఎవరైనా చంపారా? ఎవరు ఆయన ప్రాణాన్ని తీయలేదట. యేసు ప్రభు ఏమన్నారు? నా ప్రాణమును నేనే పెట్టుచున్నాను. యోహాను సువార్త 10:18 మాట్లాడుతుంది. నా ప్రాణాన్ని నేను పెట్టుచున్నాను, ఎవడు దాన్ని తీయట్లేదు. దాన్ని పెట్టుటకును తిరిగి మరలా తీసుకున్నట్టుకు నాకు అధికారము కలది. మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడట? పరిచారము చేయించుకున్నట్టుకు కాదు, పరిచారము చేయుటకును విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించడానికి వచ్చాడు ఆయన. He himself offered for us. ఆయన తనను తాను బలిగా అర్పించుకున్నాడు. ఎవరో పట్టుకున్నారు, నిజమే. ఎవరో సిలువ వేశారు, నిజమే. ఎవరో పొడిచారు, నిజమే. ఇదంతా నిజమే. కానీ అది నిస్సహాయతలో ఆయన ఏమీ చేయలేని వాడుగా జరిగిన కార్యము కాదు. He offered himself unto them that they may execute the plan of God. His death is a voluntary death. రెండోది కనుక మనం చూసినట్లయితే his death is a vicious death. VICIOUS
పోయియస్. విషియస్ అంటే ద వర్స్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. విషియస్ అంటే అర్థం ఏంటి? ద వర్స్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ భూమి మీద యేసు క్రీస్తు ప్రభువారు లాంటి మరణము ఇంకొకరెవరూ పొందలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము అది మనకి తెలియజేస్తా ఉంది. ఇట్స్ నాట్ ఓన్లీ వాలంటరీ బట్ ఆల్సో ఇట్ ఈస్ విషియస్. అండ్ అగైన్ ఆయన మరణం ఎలాంటిదంటే ఇట్ ఈస్ వైకేరియస్ డెత్ అంటాడు. వైకేరియస్ అంటే అర్థమేంటంటే సబ్స్టిట్యూటరీ డెత్. మన కొరకు బదులుగా ఆయన చనిపోయాడు, మన స్థానంలో ఆయన చనిపోయాడు. నీ మరణాన్ని ఆయన తీసుకున్నాడు, నీ శిక్షను ఆయన భరించాడు, నీ అప్పును ఆయన పే చేశాడు. నీ స్థానంలో ఆయన న్యాయస్థానంలోకి వెళ్ళి నీ కొరకు ఆయన బోన్లో నిలబడ్డాడు. ఇట్ ఈస్ యువర్ పనిష్మెంట్ అండ్ మై పనిష్మెంట్. సబ్స్టిట్యూటరీ డెత్, వాలంటరీ, విషియస్, వైకేరియస్ అండ్ ఫైనలీ విక్టోరియస్. ఆయన మరణం ఎలాంటిదండి? విక్టోరియస్ డెత్. ఆయన విజయముతో శిరస్సు వంచాడు. అంతేకాకుండా ఆయన సమాధిని, మరణమును జయించి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన మనకు నిరీక్షణ ఇవ్వగలడు మరణము తర్వాత కూడా. ఆయన ద్వారానే ఈ రక్షణ సాధ్యమైంది. ఎందుకో తెలుసా? మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము. మరణాన్ని జయించాడు కాబట్టి పాపం వలన వచ్చే జీతమైనటువంటి మరణము నుండి ఆయన మాత్రమే మనల్ని తప్పించగలడు. రక్షణ గురించి మాట్లాడుకుంటున్నాం. దిస్ సాల్వేషన్ ఈస్ ప్లాన్డ్ బై గాడ్ ద ఫాదర్ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్. And this salvation is made possible by the precious atoning death of Jesus Christ. And then మూడోదిగా ఏమంటాడంటే sanctifying work of the Spirit అంటున్నాడు. ఆత్మ చేత, ఆత్మ వలని పరిశుద్ధపరచబడుటకు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనని పరిశుద్ధపరిచే కార్యం చేస్తున్నాడు. వివరించడానికి టైం లేదు, టకటగా చెప్తాను, నోట్ చేసుకోండి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధపరిచేటటువంటి యొక్క పరిచర్యలో ఆయన ఏం చేస్తాడంటే నెంబర్ 1, స్టెప్ 1, ఆయన కన్విక్ట్ చేస్తాడు మనల్ని. నీతిని గురించి, తీర్పును గురించి, పాపమును గురించి, రాబోయేటటువంటి జడ్జిమెంట్ గురించి ఆయన లోకమును ఒప్పింపచేయును. నీ పాపాలు ఒప్పింపచేసింది ఆయనే. నీ కన్నులు తెరిచింది పరిశుద్ధాత్మ దేవుడే. నీవు పాపివని రికగ్నైజ్ చేసినట్లుగా ఆ ఒప్పుకోలు కల్పించింది పరిశుద్ధాత్మ దేవుడే. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో నన్ను కడగబడినట్లుగా ఇదిగో ఆ పాపాలు ఒప్పుకోవడానికి నిన్ను పురికొల్పింది కూడా ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన మొట్టమొదటిగా మనల్ని ఏం చేస్తాడంటే పాపముల విషయమై కన్విక్ట్ చేస్తాడు. కన్విక్ట్ చేసిన మనల్ని కన్వర్ట్ చేస్తాడు. కన్వర్ట్ అంటే మత మార్పిడి కాదు. కన్వర్ట్ అంటే హృదయ అంతరంగ పరివర్తన. దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ అన్నాం. అంతరంగంలో నుండి వచ్చేటటువంటి ఆ యొక్క మార్పుని ఆయన అనుదినము మనలో కలుగు చేస్తాడు. 2 Corinthians 3:18 ఉంటుంది, మనమందరము కూడా ముసుగులేని ముఖముతో ఆ ఆత్మ వలనే అనుదినము ఏం చేస్తాట? మహిమ నుండి అధిక మహిమకు మార్చబడుతూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏం చేస్తాడంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతర క్రియను కొనసాగిస్తూ ఉంటాడు. రోమా 8:14 మనం చూసినట్లయితే ఆయన అనుదినము మనల్ని గైడ్ చేస్తాడు. ఎందరూ తన ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. ఎఫెసీ 5:18 మనం చూసినట్లయితే ఆయన నడిపించడమే కాదు, ఆయన అనుదినము తన ఆత్మ చేత నింపి మనల్ని ఫీల్ చేస్తూ ఉంటాడు. బీయింగ్ ఫీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత నింపబడుట. 1 కొరింథీ 14వ అధ్యాయం అంతా మనం చదివితే ఆయన ఆత్మ వరములను మనకు అనుగ్రహించి మనల్ని ఎంపవర్ చేస్తాడు. హీ ఎంపవర్స్ us with the gifts. He enables us to yield the fruit of the spirit. అంతేకాకుండా ఆయన మనల్ని ఎంకరేజ్ చేస్తాడు, అనుదినము గైడ్ చేస్తూ. ఈ ఎన్లైటెన్స్, ఆయన మన మనోనేత్రాలను వెలిగించి దేవుని యొక్క వాక్యమును మనకు అర్థమయ్యేటట్లుగా బోధిస్తాడు. సత్య స్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు ఆయన అన్నిటినీ మీకు బోధిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు, నేర్పిస్తాడు, నడిపిస్తాడు, పాపం విషయమై ఒప్పింప చేస్తాడు, ఆత్మ వరాలనిచ్చి బలపరుస్తాడు. ఆయన సేవలో నిన్ను వాడుకుంటూ ఈ పరిశుద్ధతలో అనుదినము ఎదగడానికి సహాయం చేస్తాడు. ఈ హోల్ ప్రాసెస్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్ ఏమన్నారు? ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ బిలీవర్స్ లైఫ్ విచ్ ఈస్ సాంక్టిఫికేషన్. ఈ రక్షణలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రణాళిక. హీ ప్లాన్డ్ యువర్ సాల్వేషన్ బిఫోర్ హ్యాండ్. కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క సిలువ
బలియాగము హీ పర్చేజ్డ్ అట్ ద కాల్వరీ. ఏదైతే ప్లాన్ చేయబడిందో జగత్తు పునాది వేయబడక మునిపే అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయబడింది. అండ్ ఇట్ వాజ్ పర్చేజ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ 2000 years బ్యాక్. అండ్ నౌ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, మనలో ఆయన ఉంటూ, మనలో నివసిస్తూ, మన మధ్య ఆయన ఉంటూ మనల్ని అనుదినము ఆయన పరిశుద్ధతలోనికి నడిపిస్తా ఉన్నాడు. ఒక సఫరింగ్ పర్సిక్యూటెడ్ కండిషన్లో ఉన్నటువంటి చెదిరిపోయినటువంటి విశ్వాసులకు పీటర్ దేంతో స్టార్ట్ చేస్తున్నాడు తెలుసా? ఈ రక్షణ యొక్క ఔన్నత్యం ఏంటో నీకు తెలియాలి. ఫస్ట్ ఈ రక్షణ ఎంత అమూల్యమైనదో నీకు తెలియాలి. దీని వెనక ఎంత ప్లాన్ జరిగిందో, ఎంత గ్రౌండ్ వర్క్ జరిగిందో, ఎంత ప్రిపరేషన్ జరిగిందో, దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో నీకు అర్థం అవ్వాలి ఫస్ట్. అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ రక్షణ ఎంత అమూల్యమైనది, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ ఇది, ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ. చెప్పండి, ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇది. మూడున్నాయి ఆ రక్షణలో. ఏమన్నాయి? గ్రేట్ సాల్వేషన్, రెండవది కంప్లీట్ సాల్వేషన్, మూడవది ఇటర్నల్ సాల్వేషన్. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. గొప్ప రక్షణ, సంపూర్ణమైనటువంటి రక్షణ, నిత్యమైనటువంటి ఈ రక్షణ. ఆ రక్షణ ప్రణాళికలో ఇక్కడ కూర్చున్న మనం అందరం ఉన్నాం. కాబట్టి ఏ విషయంలో నువ్వు సఫర్ అవుతున్నావో, ఎక్కడ నువ్వు బాధపడుతున్నావో, అది అనారోగ్యం కావచ్చు, ఒక ఆర్థిక ఇబ్బంది కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, లేకపోతే చాలా కాలం నుండి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వీటిలో సతమతం అవుతూ దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నా స్థితికి నా గతికి నన్ను వదిలేసాడేమో అని నువ్వు డిస్కరేజ్ అవుతున్నావా? బలహీనతలో కృంగిపోతున్నావా? ఇంకా ఎంతకాలము ఉద్యోగం లేదని, ఇంకా ఎంతకాలం మా కుటుంబంలో మా పేరెంట్స్ యొక్క సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు తీరట్లేదనో, ఇంకా వివాహం అవ్వట్లేదనో, ఇంకా పిల్లలు పుట్టట్లేదనో, లేకపోతే ఇంకా 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 ఎంతకాలము. దాని గురించి చెప్పే ముందు ఏమంటున్నాడు తెలుసా? ఇంత గొప్ప రక్షణను దేవుడు నీ కొరకు సిద్ధపరిచి దాంట్లో నిన్ను తీసుకొచ్చాడు. ముందు ఈ సత్యాన్ని నువ్వు ఎరగవు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి బల్ల దగ్గరికి వెళ్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.